డాక్టర్ గారు, నా వయసు 50 సంవత్సరాలు. నాకు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయింది. నేను ప్రస్తుతం జారెల్-2 మెడిసిన్ వాడుతున్నాను. నేను శారీరకంగా ఆరోగ్యంగానే ఉంటాను. నేను డీవీటీతో కాలుపై కంప్రెషన్ స్టాకింగ్స్ ధరిస్తున్నాను. ఇంకా ఎటువంటి చికిత్స తీసుకోవాలి, ఈ సమస్య తగ్గడానికి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీకున్న సమస్య డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అండ్ మీ వయసు 50 సంవత్సరాలు. అండ్ ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కోసం ఆల్రెడీ మీరు మళ్ళీ రిపీటెడ్గా క్లాట్స్ రాకుండా మీరు ఆల్రెడీ జెరాల్డ్ అనే యాంటీకోయాగులేషన్, నోవల్ యాంటీకోయాగులేషన్ అంటారు, అది వాడుతూ ఉన్నారు. ముఖ్యమైనది మీరు ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలనేది అండ్ దాని యొక్క కారణాలు ఏంటనేది మనము ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అసలు మీకు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఎందుకు వచ్చింది అండ్ దానికి కారణాలు ఏంటి ఫస్ట్ చూద్దాము. సో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది మన కాళ్ళలోనే సిరలోనే రక్తనాళాలు ఉంటాయి, వాటిలో క్లాట్స్ రావడం. సో ఇది 2 రకాలుగా ఉంటుంది. ఐ మీన్ ప్రొవోక్డ్ అని, అన్ప్రొవోక్డ్ అని. ప్రొవోక్డ్ అంటే ఏదైనా కారణం చేతను, అంటే సమ్టైమ్స్ కొంతమందికి కాళ్ళలో ఫ్రాక్చర్ అవ్వడము, క్రానిక్గా బ్లడ్ రీడ్ ఉండడము, వీటి వల్ల వాళ్ళు కాలు కదపలేని స్థితిలో ఉండి ఫ్రాక్చర్ అయినప్పుడు క్రానిక్ ఇమ్మొబిలైజేషన్ ఉండడం వల్ల వాళ్ళకు కాళ్ళలో క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని ప్రొవోక్డ్ డీవీటీ అంటాం. అంటే ఏదో ఒక కారణం చేత కాలు ఇమ్మొబిలైజేషన్ ఉండడం వల్ల వచ్చిన కాళ్ళలోని క్లాట్. సో వీటికి జనరల్గా మనము అల్ట్రాసౌండ్ ఆర్ డాప్లర్, వీనస్ డాప్లర్ ద్వారా కాల్లో క్లాట్ ఉందని గుర్తిస్తాము. అండ్ ఫర్దర్గా అట్లీస్ట్ ఆ కారణం ఏంటో ఐడెంటిఫై చేసాం కాబట్టి వీళ్ళకి అట్లీస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ మోడరేట్ టు సివియర్ క్లాట్ ఉంటే పెద్ద మన ఫస్ట్ ఇనిషియల్గా అక్యూట్గా క్లాట్ వచ్చిందంటే థ్రాంబోలైజ్ చేసే అవకాశం ఉందా లేదా అనేది ఫస్ట్ కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే కాళ్ళలో ఉన్న క్లాట్ ఇట్ కెన్ బ్రేక్ అండ్ ఇట్ విల్ గ్రో టు లంగ్స్, అంటే పల్మరీ ఆర్టరీస్ అంటాము. పల్మరీ ఆర్టరీలోకి వెళ్ళి మీకు ఆయాసం కానీ లంగ్స్లో ప్రెషర్ పెరగడం కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో వచ్చిన సిచ్యువేషన్ ఇట్ వాస్ స్లోగా వచ్చిందా లేకపోతే వాటి సడన్ ఆన్సెట్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా కాళ్ళలో వాపుల ద్వారా ప్రజెంట్ అవుతూ ఉంటారు డీవీటీ ఉన్న వాళ్ళు. ఫస్ట్ థింగ్ కారణం ప్రొవోక్డా, అన్ప్రొవోక్డా. సెకండ్ థింగ్ ఇస్ ఇట్ అక్యూట్, అంటే సడన్గా వచ్చిందా లేకపోతే క్రానిక్, అంటే చిన్న చిన్నగా మొదలై పెరుగుతూ వస్తుందా. ఫస్ట్ ప్రొవోక్డ్ చూసాం. అన్ప్రొవోక్డ్ కారణాలు ఏంటంటే ఎటువంటి కారణం లేకుండా మీకు కాళ్ళలో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చినట్టయితే కనుక వాటి కారణాలు అనేది మనం చాలా జాగ్రత్తగా ఎవాల్యుయేట్ చేయాలి. అంటే వాట్ ఆర్ ద పాసిబిలిటీస్, అంటే కారణాలు ఏంటి. మొట్టమొదటిగా ఏమన్నా బాడీలో గడ్డ కట్టే స్వభావం ఎక్కువైందా, అలాంటప్పుడు మనము ఈ థ్రాంబోటిక్ అండ్ యాంటీ థ్రాంబోటిక్ ప్రొఫైల్ అని ఉంటుంది. అంటే మీకు కొన్ని కాగులేషన్ మార్కర్స్ ఉంటాయి. సో ఆ థ్రాంబోటిక్ వర్కప్ అనేది చేస్తాం. సో ఆ థ్రాంబోటిక్ వర్కప్ చేసిన తర్వాత దాంట్లో మీకు గడ్డగడ్డే టెండెన్సీ ఉందనేది ఉందా లేదా అని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ దేర్ దానికి సంబంధించిన ప్రొఫైల్ చేసుకొని ఫర్దర్గా యాంటీకోయాగులేషన్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ కొంతమందికి క్రానిక్గా క్యాన్సర్స్ ఉండి వాళ్ళలో కూడా క్లాటింగ్ టెండెన్సీ పెరిగిపోతుంది. అలాంటి వాళ్ళకు కూడా మన క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చాలా అవసరం అవుతుంది. అండ్ కొంతమందికి మెకానికల్ కాజ్, ఒక్కసారి పొట్టు లోపల మనము సిరలు అండ్ దమనలు మధ్య కంప్రెషన్ ఏర్పడి దానివల్ల కూడా ఆర్టరీ వీన్ పైన కంప్రెస్ చేసి ఎస్పెషల్లీ ఇలియాక్ లెవెల్లో వాళ్ళకు క్లాట్స్, కాళ్ళలో క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటిది ఏమన్నా ఉంటే దాన్ని సిటీ వీనోగ్రామ్ ద్వారా ఐడెంటిఫై చేసి దానికి కారణాన్ని మనము నివృత్తి చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కారణం ఐడెంటిఫై చేయడం, అక్యూట్గా ఉందా లేకపోతే క్రానిక్గా ఉందా చూడడము. అండ్ డిపెండింగ్ ఆన్ దట్ మనము ఆ కారణం ఉన్నట్టయితే కారణాన్ని ట్రీట్ చేస్తే మనకు ఫర్దర్గా ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా ఉంటుంది. అండ్ ఒకవేళ ప్రొవోక్డ్ కాజెస్ అయితే అట్లీస్ట్ 6 months ఆఫ్ యాంటీకోయాగులేషన్ అనేది కంపల్సరీగా వాడాలి. 6 months తర్వాత మళ్ళీ రెగ్యులర్గా మీరు కాళ్ళలో వీనస్ డాప్లర్ చేసుకుంటూ ఒకవేళ క్లాట్స్ అన్నీ రీకెనలైజ్ అయినాయి అంటే అండ్ 6 months తర్వాత వీ కెన్ డిస్కంటిన్యూ ద యాంటీకోయాగులేషన్. ఇఫ్ ఇట్ ఈస్ అన్ప్రొవోక్డ్ కాజ్, అంటే కాగులేషన్ ప్రాబ్లం, బ్లడ్ గడ్డగట్టే స్వభావం ఇష్యూ ఉంటే కనుక యూ షుడ్ బీ ఆన్ లైఫ్ లాంగ్ యాంటీకోయాగులేషన్. అంటే జీవితాంతం మనము క్లాట్స్ రాకుండా మనం యాంటీకోయాగులేషన్ వాడాల్సి ఉంటుంది. రెగ్యులర్గా కాళ్ళలో స్క్రీన్ చేసుకుంటూ ఉండాలి.